దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నటువంటి మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుడు మన ప్రార్థనలు విని మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వాలనే ఆలోచనతో నేను చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న వీడియోలను స్క్రిప్ట్ చేయకండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైనటువంటి వీడియోలు ప్రతిరోజు మీకు పెట్టడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. దేవుని మందిరానికి వెళుతున్నటువంటి మనం, దేవుడు మన ప్రార్థనలు విని ప్రతిఫలం దయచేయాలని ఆశించేటటువంటి మీరందరికీ నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించేటటువంటి మీ అందరూ పరిసేయుని యొక్క ఆలోచనలు కలిగి ప్రార్థన చేయకండి. సుంకరి ఎలా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేయండి. పరిసేయుని ప్రార్థన దేవుడు ఆలకించకపోవటానికి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిసేయుడు దేవుని మందిరంలోకి వచ్చేటటువంటి వారిని గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అన్యాయస్తుల వలె లేను, నేను చోరుల వలె లేను, నేను వ్యభిచారుల వలె లేను, వీరందరికంటే నేను బాగున్నాను అని పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల గురించి పట్టించుకోవద్దు. కేవలం నువ్వు ఎలా ఉన్నావో, నీ పరిస్థితి ఏంటో దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. రెండవదిగా, నేను సోపులోను జీలకర్రలోను 10వ వంతు దేవునికి చెల్లిస్తున్నాను, వారమునకు 2 మార్లు ప్రార్థన చేస్తున్నానని పరిసేయుడు తన్ను గూర్చి తాను గొప్పగా చెప్పుకున్నాడు. ఇతరులు ఉపవాసం ఉండకపోవచ్చు, ఇతరులు దేవునికి 10వ భాగం తీయకపోవచ్చు. తీస్తున్న నీవు ఇతరులు తీయట్లేదనేటువంటి ఉద్దేశంతో నిన్ను నీవు గొప్పగా చేసుకొని ప్రార్థన చేయొద్దు. అలా చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. ఎవరైతే తగ్గించుకుంటారో, ఇతరుల గురించి ఎవరైతే పట్టించుకోకుండా తనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారో దేవుడు వారి ప్రార్థనను తప్పకుండా ఆలకిస్తాడు. దేవుడు నీవిచ్చే 10వ భాగాలు చూడడు. దేవుడిని మంచి మనస్సును, నీ హృదయాన్ని ప్రభువు చూస్తాడు. 10వ భాగాల కంటే విలువైనది నీ గొప్ప హృదయం అనే విషయాన్ని గుర్తించుకో. కానీ సుంకరి అలా ప్రార్థన చేయలేదు, ఎవరి గురించి పట్టించుకోలేదు. కేవలము తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని పరిశుద్ధుడైతే చాలు అనేటువంటి ఉద్దేశంతో సుంకరి ప్రార్థన చేశాడు. దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. కనుక ఇతరులను తృణీకరిస్తూ, ఇతరులను తక్కువ వారిగా చేసి దేవుని మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. సుంకరి వలె తగ్గించుకొని ప్రార్థన చేయి. నీలో ఉన్న లోపాలను వెదుకు, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకించాలనే ఉద్దేశంతో ఈ చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థనలకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.